భూభారతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చాలా మంది రైతులకు భూ సమస్యలు ఉండడం వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఈ యొక్క పథకాన్ని ఈ జిల్లాకు ఒలిగొండ నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ అన్న గారికి, చీఫ్ విప్ చీఫ్ అయితే నెక్స్ట్ విప్పు బీర్లాయల్ అన్న గారికి, నగర్కల్ ఎమ్మెల్యే వీరేశం అన్న గారికి, అలాగే ఇక్కడ చాలా మంది పేర్లు ఇప్పుడే అనిల్ అన్న చెప్పిండు కాబట్టి అందరికీ పేరు పేరున వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మహిళా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్, డీసీపీ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ గారు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి రైతులు, కిందున్నటువంటి ముఖ్యమైన నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా, ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినా మీరు కనుక కనికరించకపోతే ఇది ప్రజల మధ్యానికి పోదు. ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల మధ్యని తీసుకెళ్లి చైతన్యవంతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీకైతే జనరల్గా విన్నపించుకుంటున్నా. అయితే ఈ సంవత్సరంన్నర పాలనలో అటు ముఖ్యమంత్రులు వారులైనా మంత్రులైనా పలు రకాల పథకాలు, అంటే ఒక దిక్కు ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రులు భూభారత్ కార్యక్రమాలు తిరుగుతుంటే ఇంకొక మంత్రి గారు సన్నబియ్యం కోసం తిరుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాలనకు ఈ సంవత్సరంన్నర పాలనకు మీకే వ్యత్యాసం తెలవాల్సిన అవసరం ఉంది. ఏ రోజు కూడా, ఏ ఒక్క నిమిషం కూడా ఎల్బీ నగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాల నుంచి ఈ సంవత్సరంన్నర దాకా కూడా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క సెలవు దినం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేస్తున్నాయి. మీకు తెలుసు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చారో కలెక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్డీఓ గారు చెప్తూనే చెప్పిర్రు, గతంలో మీరందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు చేయలేదు. ఆ ప్రభుత్వానికి ఒక నినాదం ఉంటుండే, అదేంటంటే ఇంగ్లీష్లో అది చెప్తా, ఫస్ట్ సింగిల్ విండో అంటారు. సింగిల్ విండో అని వాళ్ళు పెట్టుకుర్రు. ఎందుకంటే ఒక్క కాడనే తలుపు తెరుస్తాం, గాన్నే మాట్లాడాలి, ఏడ మాట్లాడొద్దని. అది కుటుంబ పాలన. సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే కలెక్టర్ లేరు, ఎంఆర్ఓ లేడు, రెవెన్యూ లేదు, ఎవరు లేరు. అంతా హైదరాబాద్కి రావాలి. ఎవరి భూమి అరెకరమైనా పావెకరమైనా మా కాడికి వచ్చి ముచ్చట చెప్తే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి ఆ ధరని తెచ్చిరాయాలి. కాబట్టి సగం మంది సమస్యలు పరిష్కారం కాలే ఆ రోజు. ఈరోజు మంత్రివర్యులు ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి ఈ భూభారతిని మీ ముందే ఎందుకు తీసుకొస్తుండు? మీ ముందే ఒక ముఖ్యమైన అధికారి, ఈ జిల్లాకే ఒక మెజిస్ట్రేట్ అధికారి ఈరోజు మీ ముందు, ఆయనే ఒక 20 నిమిషాలు ఈ భూభారతి మీద మీకు ఎందుకు విశ్లేషణ ఇచ్చిర్రంటే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆర్డీఓ గారే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఎంఆర్ఓ గారే. వీళ్ళే మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారు. ఇక మీరు ఊకే ఇంతకుముందు కనుక కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్టు నోటీస్ వస్తే తప్ప మిగతా దేనికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసులకు పోన అవసరం లేదు. మీ దగ్గరికే రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు, మీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతారని చెప్పకనే చెప్పిరు మన కలెక్టర్ గారు. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, ఎండ ఎక్కువైంది. మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు మీరు అండగా ఉండాలి. మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా పాలన ఇవ్వాలనుకుంటుంది. ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మీ మీదనే ఉంది. ఎవరు చెడు ప్రచారం చేసినా మీరు వాళ్ళని పట్టించుకోవద్దు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా మీకు సన్నబియ్యం పెట్టాలని, మీకున్న సమస్యలు పరిష్కారం చేయాలని, ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవాలని ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.